హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు మెంతం కూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మెంతం కూర పప్పే కదా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనుకుంటారు. టేస్టీగా తయారు చేయాలంటే తప్పకుండా వీడియో చూడండి. వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక టిప్ కూడా చెప్పాను, చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మెంతం కూర, ఫ్రెష్గా ఉన్న మెంతం కూర కట్టలు 4 తీసుకున్నాను. మెంతం కూర మెయిన్గా చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో మెంతి కూర అనేది మనకి లభిస్తుంది. చలికాలంలో మెయిన్గా రోగనిరోధక శక్తి అనేది మనకి చాలా బూస్ట్ అవ్వాలి, లేదంటే జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అందుకని మనము ఈ సీజన్లో మెంతం కూర తీసుకోవడం వలన వీటి బారిన పడకుండా ఉండొచ్చు. మెంతం కూర పప్పు చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో ఏదేసినా ఇంత రుచి రాదు. మనం మెంతం కూర టమాటా వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల కందిపప్పు వేసుకుంటున్నాను. ఇవి ముగ్గురికి సరిపోను మెజర్మెంట్స్ అండి. వీటిని ఒక పావు గంట సేపు కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలకి కందిపప్పుని రోజు పెట్టడం వలన కండరాల పుష్టికి, శరీర నిర్మాణానికి కందిపప్పు అనేది చాలా యూజ్ అవుతుంది. నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. రెండింటిని నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూర త్వరగానే ఉడికిపోతుంది. ఈ మెంతి కూరని 2 టైమ్స్ సాల్ట్ వేసి మామూలుగా ఒకసారి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కుక్కర్లో వేసిన తర్వాత తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేయాలి. ఈ వాటర్ అనేవి టమాటాలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చే వరకు మనకు ఈ మెంతం కూర తిప్పుతూ ఉండాలి. మెంతం కూర టమాటా అనేది మెంతం కూర మెయిన్గా షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ ఉన్న వారికి మెంతి కూర ఎక్కువగా తినడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు, జుట్టు ఒత్తిగా పెరుగుతుంది. ఇంకా జీర్ణ వ్యవస్థకు చాలా యూజ్ అవుతుంది. మెంతి కూర టమాటా ఉడికిపోయిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము. వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మెంతి కూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత సమస్యలను కూడా చెక్ పెట్టచ్చు. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును అయితే యాడ్ చేసుకుందాము. కందిపప్పుని యాడ్ చేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ వరకు ఈ చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను. దీనిలోనే దాంతోపాటు ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనట్లయితే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ వచ్చే వరకు ఉంచుకొని ఈ మెంతం కూర పప్పునైతే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మెంతం కూర అనేది పప్పు అనేది త్వరగానే ఉడికిపోయింది. సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అని అంటారు, అలా కాకుండా ఒక 2 విజిల్స్ ఎక్కువగా పెట్టినట్లయితే అదే ఉడుకుతుంది. ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాము. ఈ పప్పులో తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము పప్పు తాలింపుకి ఏవి మిస్ అవ్వకుండా ఈ విధంగా అయితే రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి, ఆవాలు వేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి.
ఈ ఆవాలు ఇవి చిటపడేలాడే వరకు ఉంచుకొని ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ఇవన్నీ వేగిన తర్వాత వేయడం వలన ఎండుమిర్చి అనేది త్వరగా వేగుతుంది కాబట్టి లాస్ట్లో వేయాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను కదా, కరివేపాకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని కూడా పైన పెట్టినట్లయితే మనకి ఎన్ని రోజులు ఉంచుకున్నా కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. తాలింపు పప్పులో వేసేసాము, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పప్పులో నంచుకోవడానికి ఫిష్ ఫ్రై కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.